వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికపరమైనటువంటి ఒక విషయంలో మీకు సానుకూల వాతావరణం నెలకొంటుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, రుణ సదుపాయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అభినందనలు అందుకుంటారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. షష్టమంలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. ఒక్క పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. మీరు అనుకున్నంతగా ఫలితాలను అందుకోలేకపోతారు. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.